ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్ర గడ్చిరోలిలో కాల్పుల మోత మోగుతుంది. ఇంద్రావతి నది ఒడ్డున నెల్గూడలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. వీరిలో అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్ర గడ్చిరోలిలో కాల్పుల మోత మోగుతుంది. ఇంద్రావతి నది ఒడ్డున నెల్గూడలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ప్రతిసారి ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి రక్తం ఓడుతున్నాయి. ఇవాళ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం, ఒక పక్క మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లాగే గడ్చిరోలి జిల్లాలకు సంబంధించిన ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంద్రావతి నది ఒడ్డునటువంటి నెల్గూడ అనేటువంటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు అట్లాగే భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా పెద్ద ఎత్తున కోమింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ తో పాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. మొత్తం ఇంద్రావతి నది ఏరియా బార్డర్ మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డట్టుగా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ మొదలైందని, ఇప్పుడు హోరాహోరీగా ఇరు వర్గాల నుంచి కూడా కాల్పుల మోత మోగుతుందని చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడికి అదనపు బలగాలను మోహరించేటువంటి ప్రయత్నాన్ని కూడా బలగాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మహారాష్ట్ర అట్లాగే గడ్చిరోలి సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించేటువంటి కృషి చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. 4 మావోయిస్టులు మృతి చెందినని చెప్పినారు. దీంట్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉండేటువంటి ఆస్కారం అయితే ఉంటుందని కూడా మా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. గత 3-4 రోజులుగా మావోయిస్టుల ఏరివేతలో భద్రతా బలగాలు స్పీడ్ పెంచాయి. మొన్న కర్రెగుట్టలో ఆపరేషన్ పేరుతో మొత్తం బలగాలను తీసుకొచ్చి కర్రెగుట్టలో కేంద్రీకరించినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పుడు రూట్ మార్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ కర్రెగుట్టలు, బచావ్ కర్రెగుట్టలు పేరుతో చేసినటువంటి ఆపరేషన్ ను గుట్టు చప్పుడు కాకుండా కాల్ ఆఫ్ చేశారు. అక్కడి నుంచి మొత్తం దళాలను వెనక్కి తీసుకున్నారు. ఆ దళాలను మళ్ళీ జిల్లాలకు తీసుకెళ్లినట్టు కనపడతా ఉంది. బీజాపూర్, దంతేవాడ, సుకుమా, కొండగాం, నారాయణపూర్ జిల్లాలకు కేంద్రీకరించినట్టు కనపడుతుంది. అందుకే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. బుధవారం జరిగినటువంటి ఎన్కౌంటర్ మర్చిపోకముందు నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ 2 ఎన్కౌంటర్లు. సుకుమా సరిహద్దులో ఒక ఎన్కౌంటర్ కొనసాగుతా ఉంది. అక్కడ ఒక మావోయిస్ట్ చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అట్లాగే 3 మహారాష్ట్ర గడ్చిరోలికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నెల్గూడ అటవీ ప్రాంతంలో ఇంకొక ఎన్కౌంటర్ భారీ ఎత్తున కొనసాగుతుంది. మొత్తంగా ఈ నదీ పరివాహక ప్రాంతంతో పాటు అబుజ్మడ్ అడవులలో విస్తరించినటువంటి ఈ 4-5 జిల్లాల పరిధిలో కోమింగ్ సర్చింగ్ ఆపరేషన్ టైట్ చేయడం, అట్లాగే మావోయిస్టుల మూవ్మెంట్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం లాంటి ఒక అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నటువంటి భద్రతా బలగాలు వరుసగా మావోయిస్టులను ఏరివేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇవాళ జరిగినటువంటి క్రాస్ బార్డర్ ఆపరేషన్ లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టు, అందులో వాళ్ళ క్యాడర్ ని ధృవీకరించాల్సి ఉంది. అగ్రనేతలు ఉంటారనేటువంటి సమాచారం మేరకే మేము దాడి చేశాం, పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడికి వెళ్ళామని చెప్పి పోలీసు బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న నంబాల కేశవరావుకు సంబంధించిన అంశాలను కూడా పక్కా స్కెచ్, పక్కా ప్రణాళిక ప్రకారమే భద్రతా బలగాలు ముందుకెళ్ళాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి అతి కొద్ది సమయంలోనే ఆ ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు ఉన్నాడు అని భద్రతా బలగాలు అఫీషియల్ గా ప్రకటించాయంటే పక్కా సమాచారం అట్లాగే డేటాతో పాటే ముందుకెళ్ళినట్టుగా కనపడుతోంది. ఇవాళ కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇంకా అదనపు బలగాలను మోహరిస్తున్నామని కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.